హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హాయ్, గుడ్ మార్నింగ్. షాప్కి వెళ్ళా చదురా, నా పేరు చెప్పాడా. పిండి తీసుకురా, శనగపిండి. ఏమైనా చేస్తా. ఏం చేయాలా? పకోడీ చేయాలా లేకపోతే ఆలుగడ్డ బజ్జీ చేయాలా? ఆలుగడ్డ లేదుగా మరి. పకోడీ చేస్తా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇట్లా రౌండ్ గా కట్ చేసుకోవాలన్నమాట. స్లైసెస్ కట్ చేసుకొని కొంచెం థిక్ గా కట్ చేసుకోవాలి, లేకపోతే ఈ లేయర్స్ అనేటివి సపరేట్ అయిపోతాయి. ఆనియన్ లేయర్స్ కొంచెం ఇలా ఇట్లా థిక్గా ఉండేటట్టు కట్ చేసుకోవాలి. అట్లయితే మనము పిండి కలుపుతాం కదా ఇలానా, ఇలా బజ్జీలకి ఇలా పిండి చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చిందో. ముంచేయడానికి బాగుంటది అన్నమాట. అయిపోయినాయా? సరిపోతాయా? ఇంకో ఆనియన్ తెస్తావా? ఇంకో ఆనియన్ తెస్తాలే. పిల్లలకైతే టీ పోసిన ఫ్రెండ్స్, నేను కూడా పోసుకున్నా. ఇంతకుముందే చేసినా కానీ మర్చిపోయినాం. ఇంకా అష్టచమ్మ ఆడినాం అనమాట. అష్టచమ్మ ఆడుకుంటా మర్చిపోయినాం. వాళ్ళకి టీ ఇచ్చేసి నేను ఇప్పుడు ఆయిల్ ఉంది కదా స్టవ్ మీద, దాంట్లో ఆనియన్ వీధి బజ్జీలు వేసేస్తా. తాగేసేయండి. మళ్ళీ చాయ్ ఎక్కడ పెట్టిరు? ఊక వేడి చేసేది అవుతుంది. తాగండి ఫస్ట్. నేనైతే తాగేసి ఇంకా స్టార్ట్ చేస్తా. ఆనియన్ బజ్జీలు చేసినాక ఇక తినడమే. ఇంకా చల్లగా ఉంది కదా ఫ్రెండ్స్, అందుకనే. ఇంట్లో ఆలుగడ్డలు లేవన్నమాట. ఎప్పుడైనా ఆలుగడ్డ బజ్జీ, మిర్చి బజ్జీ చేస్తా అనమాట. ఇంకా పకోడీ చేద్దాం అనుకున్నా. ఫస్ట్ యూట్యూబ్లో చూస్తే ఆనియన్ బజ్జీ అని వచ్చింది. ఫస్ట్ టైం ఆనియన్ బజ్జీ ఇట్లా చేయడం స్లైసెస్తోని. మన ఆనియన్ బజ్జీ రెడీ అవుతున్నాయి. ఒకసారి కలిపిన, ఇప్పుడే తింటున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి. పక్కనున్న గంట మాత్రం గట్టిగా కట్టండి.